వాళ్ళతోని మాకు ఇస్తామన్న 6 క్యాండ్లు ఇప్పి లేకపోతే దిగిపో, నీ జీల దమ్ముంటే దిగు. ఇప్పుడు దిగే దమ్ము లేదు, మళ్ళీ గెలిచే సత్తా లేదు. ఇప్పుడు అది లొల్లి వచ్చింది ఇప్పుడు. అందుకే కదా భువనగిరి సభ పెట్టేది. సో మా సిద్ధపండి ఏమనంటే ఆర్టీసీ కార్మికులకు ఇస్తామన్న వాగ్దానాన్ని నెరవేర్చామంటున్నాడు. నెరవేర్చడానికి గిడ కూర్చోవద్దురా నువ్వు, రేవంత్ రెడ్డి ముందర కూర్చోవాలి. ఎందుకంటే ప్రజలారా, కాంగ్రెస్ పార్టీ తల్లిలాంటి పార్టీ, ప్రజలారా తల్లిలాంటి పార్టీ. వాళ్ళు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఖర్గే సాబు వాళ్ళు మాట ఇస్తే ప్రజలారా శాసనం. మరి వాళ్ళే ఇచ్చిర్రా లేని పని చేయి. రాహుల్ గాంధీ కొంప ముందర కూర్చోపోయి, రాహుల్ గాంధీ నేను నీ పేరు చెప్పే తెలంగాణలో జనాలు చుతగాలని చేసినా మరి ఎమ్మెల్సీని అయినా ఇవో ప్రజలందరూ అడుగుతారని రేపు పోయి పట్టుకోపోయి కూర్చో. ఈ సినిమా డ్రామాలు ఎందుకు రా మల్లేశా? సినిమాలలో నాటకాలు వేసినట్టున్నది నువ్వు చేసే కథలన్నీ. నేనేమడుగుతున్నా, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నా వల్లే అధికారంకి వచ్చినవి, మరి నీ వల్లే ఇవన్నీ మింగినాయి కాబట్టి నువ్వు పోయి మరి రాహుల్ గాంధీ ముందర, సోనియా గాంధీ ముందర, ఖర్గే సాబు ముందర కూర్చొని ఇగో ఈ ఆర్టీసీ కార్మికుల కోసం కూడా పోయి ఆడ కూర్చొని చెయ్యి.